ఈటీవీ యూట్యూబ్ ఛానల్స్లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్కి కాల్ చేయండి. పిట్ట కొంచెం కూతగనం అనే మాటని అర్థం తెలిపేలా భాస్కర్ కి చేసి చూపిస్తున్నాడు మన నరేష్. ఇంతకీ నరేష్ చేసిన పనులేంటో చూసేద్దామా? లెట్స్ వెల్కమ్ బుల్లెట్ భాస్కర్ అలాంగ్ విత్ దిస్ టీమ్. ఏంటి? మా అన్నయ్యకి దయ్యం పట్టింది, దయ్యం వదిలించాలి. ఎలా? వెరీ సింపుల్. అని తీసుకెళ్లి తాయితీ కట్టిస్తే దెయ్యం వదిలేస్తుంది. మరి అదే దయ్యం పట్టాలంటే ఏ అమ్మాయికి తాళి కడితే చాలు దెయ్యం పడుతుంది. నాకు ఒక చిన్న డౌట్. ఏంటి? పెళ్లి చూపుల్లో అమ్మాయిని చూడ్డానికి అబ్బాయిని తీసుకెళ్తారు కదా, మరి అబ్బాయిని చూడ్డానికి అమ్మాయిని ఎందుకు తీసుకురారు? మగాడు అనేవాడు గొర్రెపోతులు అంటాడు. ఇలా తీసుకెళ్లి పాప ఎలా ఉందంటారు, నచ్చింది అనగానే ఒక ఏటేస్తారు, నచ్చింది అనగానే ఒక ఏటేస్తారు. ఇదంతా కాదు గాని మన పెళ్లి ఎప్పుడు చెప్పు? మా మావయ్యతో మాట్లాడి పెళ్లి చేసుకుంటా. అవునా? ఓకేనా? వెళ్ళిపో నువ్వు. ఓకే. A few moments later. ఏ హీనా, అయ్యగారు చెప్పు ఏం చేస్తున్నావు? వచ్చే వారం నుంచి నేను పని మానేస్తున్నాను. ఎందుకమ్మా? మా ఇంట్లో నాకు మ్యాచెస్ చేస్తున్నారు అయ్యగారు. నీ అమ్మ నాన్న రమ్మని అందరు కలిసి చూద్దాం. ఐపీఎల్ మ్యాచ్ 7:30 స్టార్ట్ అవుద్ది. రోజావే చిన్ని రోజావే రాగాలే రువే రోజావే. ఏమే నువ్వు లోపలికి వెళ్ళు. ఎందుకు? ఎవడని వస్తే దాని పని మనిషి అనుకుంటాడు, నిన్ను ఓనర్ అనుకుంటాడు. నేను నీకు ఒకటి చెప్పాలి బావా. ఏంటి చెప్పు? నేను నిన్ను ప్రేమిస్తున్నాను బావా. నాకు ఇష్టం లేదు, నేను వేరే అమ్మాయిని ప్రేమించాను. బావా ఏంటి? నా కోసం మా అమ్మాయిని వదులుకోలేవా? వచ్చిన దానికోసం ప్రేమించిన అమ్మాయిని వదిలేసి వచ్చేయడానికి నేను నాన్ స్టాప్ గన్ కాదు, పల్లె వెలుగు బస్సులు అంటాను, పల్లె వెలుగు బస్సులు అంటాను. అదంతా కాదు బావా, నేను నిన్ను పెళ్లి చేసుకుంటా. నువ్వు నన్ను పెళ్లి చేసుకుంటే నేను నిన్ను రాజులో చూసుకుంటాను బావా. ఏ రాజు? యాదమ్మ రాజా, రైజింగ్ రాజా, నోక రాజా? ఏంటి? నువ్వు నన్ను పెళ్లి చేసుకుంటా? చేసుకోవా? చేసుకోను. ఏమైందమ్మా పిలిచావు? బావా నన్ను పెళ్లి చేసుకొని అంటున్నాడు, నువ్వు మాట్లాడు. చేసుకో బాబు, బాగుంటుంది. ఏంట్రా చేసుకునేది? నేను ఒక అమ్మాయిని ప్రేమించి ఆ అమ్మాయిని పెళ్లి చేసుకుంటా. బాబు మీ ఇద్దరు పెళ్లి చేసుకుంటే మీ ఈడు జోడు చాలా బాగుంటుంది బాబు. జోడిచ్చు కొడతారు జనాలు బయటకు వెళ్తే దీన్ని చేసుకుంటే. అలాగే అనుకుంటావా? నా కూతురు మనసు విన్నరా? అందుకే కరిగించి ముగ్గురికి పంచిపెట్టింది. నువ్వు పెళ్లి చేసుకుని వెళ్ళిపోతే దీని పరిస్థితి ఏంట్రా? ఒక్క నిమిషం, ఇప్పుడే పంతులు గారికి ఫోన్ చేసి మంచి సంబంధం చూడమంటే ఫోటో పంపిస్తా. ఫోటో పంపించాను సార్. సంబంధం దొరికిందా? పంపించు. మామయ్య సంబంధం దొరికింది, మంచి కుర్రను తీసుకొస్తున్నా. మామయ్య. ఎవరు బాబు? ఈయన అల్లుడు. నేను పెళ్లి కొడుకును విలువమన్నా, పెళ్లి అయిన తర్వాత వచ్చే కొడుకును విలువమనిలే. ఎక్స్క్యూజ్ మీ, ఐఎమ్ నరేష్ హీస్ ఫాదర్. నువ్వు చేసుకునే అమ్మాయి. ఓకే ఓకే, చాలా బాగుంది, నేను పెళ్లి చేసేసుకుంటాను. మర్చిపోయాను మామని పెళ్లి. ఏమే సత్య, నేను ప్రేమించిన అమ్మాయి వస్తుంది. ఇదిగో నేను ప్రేమించింది దీన్నే. అవునా? ఇంకా ఆలస్యం చేయకుండా పెళ్లి చేసుకుందాం. ఎక్స్క్యూజ్ మీ, ఏంటి నైట్ ఫస్ట్ నైటా? నీకు కూడా కదా. నాకు కూడా. ఎన్నింటికి పడుకున్నావు? నేను 10:30కి పడుకున్నాను. 10:30కి పడుకున్నావా? సో ఫన్నీ యార్ నువ్వైతే. మరి నువ్వెప్పుడు పడుకున్నావు? నైట్ అంతా, నైట్ అంతా. నైట్ అంతానా? అమ్మ బాబోయ్, నేను చెప్పలేకపోతున్నాను ఎట్లను. ఇదేంటిది? మీ ఆయన ఇంట్లో ఉన్నాడు, ఆఫీస్కి వెళ్దా? మా ఆయనకి ఇదే పని. ఏమండి వస్తున్నాను. అబ్బా ఎక్కడికి వెళ్తున్నారు? ఆఫీస్ కి. ఆఫీస్ కా? ఏ మీ తమ్ముడు నైట్ అంతా దాన్ని నిద్రపోనివ్వలేదంట. అవునా? ఒక్క నిమిషం ఆగు. ఏమెతుకుతున్నారు? పాపం దోమలు కుట్టే అనుకుంటా, బ్యాట్ ఎత్తుకుతున్నా. ఇంత తింగరోడేంటి నా మొగుడు అసలు? ఏమైంది? అది కాదండి, మీ తమ్ముడు మీ మరదలు తెల్లార్లు ఫస్ట్ నైట్ చేసుకున్నారంట. అసలు నువ్వు ఉన్నావు, 10కి పడుకుని పోయావు. సరే ఈ రోజు ఉంటుంది, మామూలు కూడా వెళ్ళు. రే తమ్ముడు, ఈ సకలే వద్దంటుంది. డ్యూటీకి వెళ్ళరా మీరు? వర్క్ ఫ్రమ్ హోమ్. మీరు జిమ్కి వెళ్తారా? నో నో, మరి ఇంట్లోనే జిమ్. ఇవాళ ఏదో తమ్ముడు జిమ్ లాంటి ఏం చేయవా? అమ్మా
అయ్య బాబోయ్, ఏంటి ఒక నిమిషం ముగ్గేయాలి. ముగ్గు తర్వాత ఎద్దు కానీ ఏంటి అవతారం ఏంటి? అంటే మా ఆయన నాకు మొత్తం ఒళ్ళు నొప్పులు. మా అబ్బా మీ బావని పిలవాలా? ఏమైంది? నైట్ మంచం నుంచి కింద పడిపోయాను. మంచం మీద నుంచి కింద పడితే చిన్న దెబ్బలు తగల ఇలా అయిపోయింటే నేను పడ్డది సెకండ్ ఫ్లోర్ నుంచి ఫస్ట్ ఫ్లోర్ కి. నో అండి. ఏమండి వాడు మంచం మీద నుంచి కింద ఫ్లోర్ వరకు పడేదాడంట. ఇప్పుడు నన్ను ఏం చేయమంటావు? నన్ను కూడా అని చెయ్యండి. మూత మీద కాలుతో తంతే అయిపోతావు అట్లా. ప్లీజ్ అండి, నన్ను నిద్రపోనివ్వకుండా చేయండి, నన్ను నిద్రపోనివ్వకుండా చేయండి. ఈ రోజు ఏదో చేయాలి. 3వ రోజు విశ్వరూపం చూపిస్తా. సిస్టర్ ప్లీజ్ హెల్ప్ మీ. ఇదేంటి దేక్కుంటూ వస్తున్నావు? నా నోటితో నేను చెప్పలేను బాబోయ్. ఏంటి ఇది? బెల్ట్ తెలీదా? ఇంత వైలెంట్ గా ఉన్నాడంటే నీ మొగుడు. అంతేనండి, చూడడానికి చిన్నగా ఉన్న పెద్ద పెద్ద కోరికలు వాడివి. పిచ్చా? కాదండి, లేదండి. మరి ఏది ఇలా అయిపోయా? అంటే ఆ చిలిపి పనులు చెప్పకూడదు ఇక్కడ. ఏమండి? సరే పొండి. భయ్యా వాట్ ఇస్ దిస్? ఏందిది ఏందిది? ఏమండి బిలో యావరేజ్ దాన్నే వాడు ఇంత చేస్తున్నాడంటే ఎబో యావరేజ్ అర్థమవుతుందా? మా కడుపు మాడ ఎక్కడ దొరికారే మీరు? ఏంటిది ఇంకా రాలేదు? కదిలే కాలమా కాసేపు ఆగవమ్మా. ఏంటి 4వ రోజే? 4వ రోజే ఏంటి ఇది? 3వ నెల? ఏమైంది బ్రో? ఐపీఎల్ మ్యాచ్ అప్పుడు వాన పడితే ఎలా ఉంటది మనకి? ఎలా ఉంటది మనకి? ఆటగాడు మావాళ్ళ ఆటగాడు కాదు. 4వ రోజుకే కడుపా? మరి డెలివరీ 5th డే, మళ్ళీ 6th డే. ఏంటిది? కతే 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 కతే. ఏమండి బాబు తంతున్నాడు. నిన్ను చూస్తే నిజంగా అంటాడు బయటకు వచ్చి. ఓకే బ్రో, మీరు వెళ్ళండి లోపలికి. ఓకే. 4వ రోజు దాన్ని తల్లించేశాడు. ఏదో చిచ్చి నీలాంటి వాడితో అసలు నేను కాపురమే చేయను. నేను మా పుట్టింటికి వెళ్ళిపోతాను. బాయ్. సత్య, నాకు అర్థం కావట్లేదు. వీళ్ళు ఎంత మ్యాటర్ ఉందా? ఆ సీక్రెట్ ఏంటో తెలుసుకోవాలి. నాలుగు రోజులు రాత్రిపూట నువ్వు ఇదే చేశానండి. అంటే రక్తాలు రావడం అంటే యాక్టింగే. ఎందుకు చేసావే? ఎందుకు చేసావా? నువ్వంటే నాకు ఎంత ఇష్టమని నీ కాళ్ళ వేళ పడుకున్నా గానీ నువ్వు నన్ను పెళ్లి చేసుకోలేదు. అందుకే నీ మీద పగబట్ట. నాకు దక్కంది ఎవరికి దక్కకూడదని చెప్పేసి ఈ ప్లాన్ అంతా నా మొగుని పక్క నుంచుకోమని నడిపించా. చేయకపోతే నన్ను కట్టేసి కొడతా ఉండండి, నన్ను కట్టేసి కొడతా ఉండండి. నన్ను పెళ్లి చేసుకున్నందుకు ఇప్పుడు ఒక్కోడవే. నీ గూడు చెదిరింది, నీ గుండె పగిలింది. జిందగిని ఆడో ఈడో ఇంకొకడవడో ఆడిస్తుంటాడు బ్రో. అందులో నీతోనే ఒక ఐటమ్ సాంగ్ ని పాడిస్తుంటాడు బ్రో. సో కృష్ణ భగవాన్ గారు ఎలా అనిపించింది స్కిట్? బుల్లెట్ భాస్కర్ గారు సార్, పెర్ఫార్మెన్స్ ఎవరు అద్భుతంగా చేశారు అందరూ. ఖుష్బు గారు పర్ఫార్మెన్స్ బాగుంది. ఫైమా, సత్య, నరేష్, చిత్తు అందరూ. స్కిట్ బాగుంది, ఆ కాన్సెప్ట్ బాగుంది. ఇట్ వాజ్ ఎంటర్టైనింగ్.